జాగ్రత్తగా దేవుని వాక్యం ఉందాం ప్రియులారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుతారు ఒకసారి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని వివరణ నేను మీకు అందిస్తూ ఈ యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనంలో ప్రస్తావించబడిన ఈ శరాపుల గురించిన వివరణ, దేవుని సన్నిధిలో పరలోకములో ఆయన సింహాసనం పైగా ఎగురుతున్న దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయి. ఈ 6 రెక్కలు కలిగిన దూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయని, 2 రెక్కలతో సింహాసనాన్ని పైగా ఎగురుతా దాని చుట్టూ తిరుగుతా దేవుని కనపరుస్తున్నాయని యెషయా ప్రవక్త చక్కని దర్శనాన్ని వివరిస్తున్నారు. ఎందుకు ముఖాన్ని కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. మన గొప్ప కాదు, దేవుడు మన ద్వారా గొప్ప చేయబడాలి. ఆమెన్. మన సొంత నిర్ణయాలు కాదు, మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత మార్గాలు కాదు, నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చబడాలి. కనుకనే 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తున్నాయి. చెప్పగానే చెబుతున్నాయి, ఒక రోజున మనం కూడా ఎగిరి వెళ్ళిపోబోతున్నాం. కడబోర శబ్దం మధ్య ఆకాశంలో పడినప్పుడు దేవుని ఎరిగిన బిడలు, దేవుని కలిగిన బిడలు, ఆయన కొరకు బ్రతుకుతున్న బిడలు మధ్య ఆకాశంలో శబ్దం వినబడగాలి. చనిపోయి సమాధులు ఉంటే సమాధులు తెరబడతాయి, బ్రతికుంటే ఉన్న పాటున రెప్పపాటున మహిమ దేహాలు దాల్చి ఆకాశంలోనికి, మధ్య ఆకాశంలోనికి ఆ కడబోర శబ్దం వినబడగానే ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. క్రైస్తవం యొక్క చాలా విలువైన లేక శ్రేష్టమైన అనుభవం, మనం ఎగిరి వెళ్ళిపోతాం. అంటే ఈ లోకంలో భౌతిక సంబంధమైన వాటి మీద మనసు కలిగి, భూ సంబంధమైన మనసు కలిగి, భౌతికమైన ఆశీర్వాదాల కొరకే దేవుని దగ్గరికి వస్తే కుదిరే పని కాదు. మనం ప్రభు దగ్గరికి వస్తుంది కారణం ఏంటంటే, ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాం. అలా విడిచి వెళ్ళిన తర్వాత ఆయనతో యుగ యుగాలు ఉండబోతున్నాము. ఆమెన్. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాటను అధ్యయనం చేస్తూ చాలా విషయాల మీద తీసుకొని వచ్చాను. అలా మాట్లాడుతూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడిన మాట, మొర్దెకై బలమును గూర్చి, మొర్దెకై బలాన్ని గురించి, ఒక సామాన్యమైన వ్యక్తి కోసం దేవుడు చెప్తున్నాడు మొర్దెకై బలమును గురించి. ఏ రకమైన బలాన్ని కనపరిచాడు మొర్దెకై? ఎస్తేరు గ్రంథాన్ని మీకు ధ్యానంగా చాలా విషయాలు మీకు పరిచయం చేశాను. మొదటిగా చెప్పబడిన మాట, మొర్దెకై బెన్యామీను గోత్రికుడు అని. రెండవదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా మొర్దెకై తన ఉద్యోగంలో లేక తాను చేస్తున్న ఆ పనిలో నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు అని. కారణం, ఒక ద్వారపాలకుడుగా ఉన్న ఈ వ్యక్తి రాజు ప్రాణాన్ని కాపాడాడు. కనుక మనకు కనబడుతున్న మా ఆలోచన లేక విషయం ఏంటంటే, మొర్దెకై నమ్మకస్తుడు. సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అని. ఏ విషయంలో నమ్మకం ఉండాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని. మచ్చుకు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు 5 విషయాల మీద తీసుకొచ్చాను. ఒకటి, ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్న వ్యక్తి మొదటిగా దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండాలి. 2, తాను ఏ సంఘానికైతే వెళ్తున్నాడో, ఏ సంఘానికైతే దేవుడు అప్పగించాడో, ఆ ఏ సంఘంలో అతను స్థిరపరిచాడో ఆ సంఘంలో నమ్మకంగా ఉండాలి. అంటే ప్రతి ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి హాజరవ్వాలి. సహవాసంలో ఎటువంటి అభ్యంతరం కలగకుండా చక్కగా క్రమంగా హాజరవ్వాలి. నమ్మకత్వాన్ని కనపరచాలి. 3, నీ రక్షణ కొరకు, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు నీ కొరకు ఒక తండ్రిని పెట్టాడు, ఆత్మీయ తండ్రిని, సేవకుణ్ణి. ఆ సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. 4,
మనం వెళ్ళే సంఘంలో ఏదో ఒక పరిచర్లో మనం పాలు పొందుతూ ఉంటాం. ఏదో ఒక పరిచర్య మన ఆసక్తిని బట్టి సేవకులు మనకు అప్పగిస్తూ ఉంటారు, లేక మనం ఫాలోఅప్ అవుతూ ఉంటాం. అలా చేసి ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న విషయాన్ని బైబిల్ ప్రస్తావిస్తుంది. 5, నీ బతుకు తెరువు కొరకు, నీ జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బుల విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఈ 5 విషయాలు మీరు తీసుకొస్తూ 4వ విషయాన్ని మీతో నేను మాట్లాడుతున్నాను, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. గడిచిన వారాల్లో గురు శిష్యుల గురించి నేను మాట్లాడుతూ మోషే నాయకత్వంలో అహరోను కొనసాగించబడ్డాడని, అలా కొనసాగించబడిన అహరోను ఏ స్థాయిలో నిలబడ్డాడో, తాను ఎలా నమ్మకత్వాన్ని కనపరిచాడో మీ ఎదురు తీసుకొచ్చాను. అలాగే యెహోషువ, అలాగే ఏలియా దగ్గర ఎలీషా దగ్గర గెహాజీ ఎలాగైతే అపనమ్మకస్తుడు ఉండాడో, అలాగే క్రొత్త నిబంధనలో పౌలు, తిమోతిలు, వీటి గురించి నేను ప్రస్తావించాను. వీళ్ళ గురించిన వివరాల మీద తీసుకొని వస్తున్నాను. అహరోను గురించిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను మాట్లాడుతున్నాను. గడిచిన వారం చెప్పాను, అహరోన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మోషే అంటాడు, నేను నోటి మాధ్యం కలిగిన వాడిని, నేను నత్తోడిని, నేను ఉపయోగపడిన ఈ సేవకు, ఎవరన్నా వాడుకో అని మాట్లాడుతుంటే దేవుడు కోపపడి అంటాడు, నీకు తోడుగా నీ అన్నని అప్పగిస్తున్నాను, అహరోన్ని. అలా అహరోను మోషేకి తోడుగా అప్పగించబడ్డాడని కొన్ని విషయాలు మీరు తీసుకొచ్చి నేను ముగించాను. జాగ్రత్తనండి. అహరోను మోషేతో నమ్మకంగా కొనసాగడం ద్వారా మోషేకి లేని భాగ్యం, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు మోషే. అయితే ప్రత్యక్ష గుడారంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించే ఆ విషయంలో దేవుడు అహరోని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత భాగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి కారణాలు ఏమిటో మీతో నేను మాట్లాడుతానని చెప్పాను. 1, మోషేకి తోడుగా సహకారంగా దేవుడు అహరోన్ని ఏర్పాటు చేశాడు. ఈ అహరోను ఎలా కొనసాగాడు మోషేతో అన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ అహరోను గురించి చాలా చక్కని విషయాలు బైబిల్లో మనం చూడగలుగుతాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారు ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. మోషే చేత మాత్రమే. జాగ్రత్తనండి. మోషే గారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూషు దేశస్తురాలు. కూషు దేశస్తులు అంటే సౌత్ ఆఫ్రికన్స్. బైబిల్లో కూషు దేశం అని ప్రస్తావించబడింది. ఇప్పుడు దాని మారు పేరు ఏంటంటే సౌత్ ఆఫ్రికా. బైబిల్లో చెప్పబడిన ప్రతి దేశం ఇప్పటికి ఉన్నాయి. ఇది పుక్కిడి కథ కాదు, చరిత్ర. బైబిల్లో రాయబడింది చరిత్ర, జరిగిన వాస్తవమైన సంగతులు. ఏదో కల్పిత కథలు, కల్పిత ఆలోచనలు బైబిల్లో మీకు ఎక్కడ కనబడవు. 6 నెలలు జరిగిన కొన్ని సందర్భాల్ని దేవుడు చక్కగా మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు రాయించాడు. జాగ్రత్త నడిపిలారా. కూషు దేశస్తులు అంటే సౌత్ ఆఫ్రికన్స్. సౌత్ ఆఫ్రికన్స్ ఎట్లుంటారు? నల్లగా మసిబొగ్గులాగా ఉంటారు, చాలా నల్లగా ఉంటారు. వీరికి బాధ ఏంటంటే అసలు పెళ్లి చేసుకున్నాడులే, ఒక మాట అని చెప్పాలిగా మనకి. జాగ్రత్త నడిపిలారా. మోషే మీద వాళ్ళు సొనగసాగారు. మోషే ఎందుకు గొప్ప, ఆయనతోనే దేవుడు మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడ్డా అని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చూడండి, వాళ్ళ స్వభావాన్ని బయట పెడుతున్నారు. మోషేతోనే దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడతలేదా? మాతో పలికించలేదా ప్రవచనాల్ని? దేవుడు మాతో మాట్లాడలేదా అని వాళ్ళు త్వరపడి మోషే విషయంలో చాలా చులకనగా మాట్లాడారు. ఆ మిరియాముతో పాటు అహరోను కూడా ఇక ఆ మిరియాము చెప్పిన మాటకి ఓకే చెప్పాడు. అతను కూడా త్వరపడి మోషే విషయంలో ఆ మాట మాట్లాడడం వలన ఏం జరిగిందో అక్కడ ఆ సందర్భాన్ని మీరు చూస్తారు. ఆ 12వ అధ్యాయంలో జరిగిన సందర్భం అదే. జాగ్రత్త నడిపిలారా. నేను మరొకసారి చెబుతున్నాను, అభిషేకించబడిన సేవకుల విషయంలో త్వరపడి నోరు తెరిచి మాట్లాడొద్దు. అది మీకు ప్రయోజనం కాదు.
అసలు త్వరపడి మాట్లాడాది అది అసలు మనకి ఆశీర్వాదాన్ని తెచ్చేది కాదు. పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమె నల్లగా ఉంటుంది. సరే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు, నీకెందుకు? ఇంకా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. సొంత అక్కయ్య సొంత అన్నయ్య కదా, ఓకే, సొంత అన్న సొంత అక్కయ్య అవ్వచ్చు, కానీ వివాహ విషయంలో అతను వాళ్ళకి వేరుగా ఉండిపోయాడు. చిన్నప్పటి నుంచి, పుట్టిన కాడి నుంచి పైపెచ్చు 40 సంవత్సరాల తర్వాత మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో ఇత్రో దగ్గర ఉన్నప్పుడు తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. జాగ్రత్త, కూషు దేశస్తురాలు ఆమె. కాస్త నల్లగా, చాలా మసిబొగులాగా ఉంటుంది, అందవికారంగా ఉంటుంది. మోషే అందరిని చూడలేదు, పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయంలో వాళ్ళు త్వరపడి మాట్లాడడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు అలా త్వరపడి మాట్లాడతారో ఆ విషయం దేవుడు విన్నాడు అని అక్కడ ప్రస్తావించబడింది. వెంటనే వాళ్ళ ముగ్గురిని, మోషేని, అహరోన్ని, మిరియాముని గుడారం దగ్గర పిలిచి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. సాక్ష్యం గుడారం దగ్గరికి ఏమని మాట్లాడతాడంటే, నేను అందరిలా కాదు, మోషేతో వ్యక్తిగతంగా ఒక స్నేహితుడిలాగా ముఖాముఖిగా మాట్లాడతాను. నేను మోషేతో నాకు మంచి సంబంధం ఉంది. ఆ పెళ్లి విషయంలో నేనే ఫీల్ అవ్వలేదు, దేవుడిగా నేనే జోక్యం చేసుకోలేదు. మీరు ఎంత సొంత అన్నయ్య అవ్వచ్చు, సొంత అక్కయ్య అవ్వచ్చు, త్వరపడి మాట్లాడడానికి ఎందుకు మీరు ఇష్టపడ్డారు? అతడు నా ఏర్పాట్లో ఉన్న వ్యక్తి, అతడు నేను అభిషేకించిన వ్యక్తి అని మాట్లాడుతూ దేవుడు వాళ్ళ విషయంలో కలగజేసుకునే విధానం చూడండి. 8వ వచనం, అలాగే 10, 11 వచనాలు. దర్శనమిచ్చి ముఖాముఖిగా కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరెలా భయపడలేదు? నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? అసలు భయం అనిపించలేదా? దేవుని సేవకుడు కదా, దేవుని ప్రతినిధి కదా, ఎలా తొందరపడి మాట్లాడగలిగాను? అమ్మ, అలా నేను మాట్లాడకూడదు కదా అన్న భయం ఎందుకు రాలేదు? 10, 11 వచనాలు. మిరియాము, అహరోను మిరియాము వైపు చూసినప్పుడు అహరోను, అయ్యో ప్రభువా, మేము అవివేకులము, మా మీద మాపోతు జాగ్రత్త పిల్లారా. దేవుడు అట్లా గద్దించాడు కదా. అసలు నా సేవకుడైన మోషే మీద మీరు సొనగడానికి అసలు ఎందుకు మీరు సాహసించారు? ఎందుకు భయం రాలేదు మీకు? మోషే పక్షం నేనున్నాను కదా, ఎందుకు మీకు భయం కలగలేదు అన్నప్పుడు మిరియం ఏం చెప్పాలి? ప్రభువా, అవివేకులమయ్యా, తొందరపాటు మాట్లాడాం, సొంత తమ్ముడు కదని స్వేచ్ఛగా మాట్లాడాం. అయ్యా, పొరపాటు అని మేము గ్రహించలేకపోయాం. అయ్యా, మేము చేసింది పొరపాటు అని ఏడ్చుంటే మిరియాము కుష్ఠరోగం వచ్చేది కాదు. ఎప్పుడైతే మిరియాము కుష్ఠుతో నింపబడుతుందో, అహరోను దేవుడు కూడా న్యాయం చేయట్లేదు, మేము మాట్లాడి తప్పు ఎందుకు అవుద్ది? అసలు ఎవరో తెలియని పిల్లని చేసుకున్నాడు, ఏదో ఆ స్వేచ్ఛను బట్టి మాట్లాడు, తప్పేముంది అని మూర్ఖత్వాన్ని కనపరచకుండా మిరియాము కుష్ఠుతో నింపబడతా ఉంటే చూసి, అయ్యో ప్రభా, మేము అవివేకులం, ఆ పాపం మా మీద రానివద్దని ఏడ్చాడు. ఇక్కడ అహరోన్లో కనబడుతున్న గుణం ఏం తెలుసా? సరి చేసుకునే గుణము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎన్నడూ కూడా అహరోను మోషే విషయంలో మరొక తప్పిదానికి తావివ్వలేదు. ఈ 12వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనకు కనబడుతున్న ఈ సందర్భంలో ఎట్లాగైతే పొరపాటు కనబడింది అహరోన్లో, అటువంటి పొరపాటు మోషే విషయంలో మరి ఎప్పుడు చేయలేదు. దేవుడు చెబుతున్నాడు, నా సేవకుడైన మోషే వ్యతిరేకంగా మీరు సొలగడానికి మీకు భయం రాలేదా అన్న మాట అన్నప్పుడే మిరియాము గ్రహించి, ప్రభా, తొందరపడి మాట్లాడి క్షమించు నాయన అని మాట్లాడుంటే కుష్ఠరోగానికి తావు వచ్చేది కాదేమో. జాగ్రత్త పిల్లారా,
ఆమె విషయంలో మోషే ఏడ్చి ప్రార్థన చేశాడు, ప్రభా క్షమించు నాయన, తెలియక చేశారని ఏడ్చి ప్రార్థన చేయగా దేవుడు మరలా ఆమెకు స్వస్థత ఇచ్చాడు. మిరియాము కానీ అహరోను కానీ మరలా తొందరపడి సేవకుడైన మోషే విషయంలో తోలనాడి మాట్లాడడానికి ఇష్టపడలేదు. జాగ్రత్త. సందర్భాన్ని బట్టి మరొకసారి చెబుతున్నాను, అభిషేకించబడిన వారిని, ఏర్పాట్లో ఉన్న వారిని మనం తొందరపడి మాట్లాడితే దాని ప్రతిఫలం మనం అనుభవిస్తాం. దయచేసి అటువంటి తోలనాడే ప్రయత్నాలు చేయొద్దు. నీ సంఘ కాపురి విషయంలో అవ్వచ్చు, ఏ సంఘ కాపురైనా లేక ఏ సేవకుడి విషయంలో అయినా తొందరపడి మాట్లాడడానికి సాహసించొద్దు. ఒకవేళ దేవుడు వారి పక్షాన పనిచేస్తే నష్టపోయేది నువ్వే, ప్రమాదం కొని తెచ్చుకోదు నువ్వే. సేవకుల మీద వ్యతిరేకంగా సొణిగి లేనిపోని రోగాలు తెచ్చుకున్న వారు ఉన్నారు తెలుసా మీకు? బైబిల్లోనే కాదు, ఈ క్రైస్తవ ప్రయాణంలో, ఈ ప్రయాణ మార్గంలో ఓరకనే సేవకుల మీద సొణిగి లేనిపోని రోగాలు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ రోగానికి కారణం ఏంటి? నీ సమస్యకి కారణం ఏంటి? దేవుడికి విరోధం అవడానికి కారణం ఏంటి? రీజన్స్ అర్థమవుతున్నాయా? దాన్ని గ్రహించగలుగుతున్నావా? జాగ్రత్త. నీ భక్తి జీవితంలో ఎన్నడూ కూడా త్వరపడి సేవకుడి విషయంలో మాట్లాడడానికి సాహసించొద్దు. బైబిల్ ఆ విషయంలో కర్ర కండిగా హెచ్చరించింది. దేవుడు ఆ విషయంలో కోపడుతున్నాడనే సంగతి మరొకసారి మనకు అగపడుతున్న రోజు ఈరోజు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము అహరోను విషయంలో ఎక్కడ కూడా దేవుడు జాలి పడలేదు. అహరోను విషయంలో దేవుని ప్రణాళిక ఉంది, కానీ త్వరపడి మాట్లాడడం వల్ల ఒప్పుకోలేదు దేవుడు. కానీ అహరోను ఇతరుల మీద శాపం దిగి వస్తున్న చూసి, అయ్యో అలా ఉంటే నేను కూడా శాపగ్రస్తుడిగా మారుతానని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఏడ్చాడు. కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా మాట్లాడతారు. జరగాల్సిన కీడు జరుగుతున్నప్పటికీ, తీరా నష్టం వాళ్ళ ఎదుట వస్తున్నప్పటికీ అజ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. నీకు విరోధంగా నిలబడింది మనిషి కాదు, దేవుడు. దేవుడు వ్యతిరేకమైతే దాని పర్యవస్థానం వేరుగా ఉంటుంది, ఎవరు తప్పించలేరు. నో వన్ కెన్ స్టాప్ యువర్ డెస్టినీ. నీ స్థితిని లేక నీ దౌర్భాగ్య స్థితిని ఎవరు మార్చలేరు. అహరోనులో కనబడుతుంది సరి చేసుకునే అనుభవం. మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. దిద్దుబాటు చాలా అవసరం. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాటను చదవండి. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 3వ వచనం. నేను ఈ స్థలములో మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గాలను, మీ క్రియలను దిద్దుకోండి. దేవుడు చెబుతున్నాడు, నేను మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాలంటే మీరు మీ ఊర్లో లేక మీ ప్రాంతాల్లో మీ గుడారంలో ఉండాలనికే, మీరు ఊరొదిలి దేశదిమ్మరలేక రోడ్ల మీద తిరగకుండా, ఆ ఊర్ల మీద పడి బతకకుండా, మీరున్న ఒకే చోట బ్రతకాలనుకుంటే, ఒకే చోట చక్కగా ఉండాలనుకుంటే, నేను ఏర్పాటు చేసే స్థలంలో మీరు ఉండాలంటే మీ మార్గాల్ని అలాగే మీ ప్రవర్తన దిద్దుకోండి. దేవుడు చాలా సున్నితంగా చెబుతున్నాడు, కఠినంగా మాట్లాడతలే. దేవుడు చాలాసార్లు సున్నితంగానే దేవుడు మాట్లాడాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో చాలా సున్నితంగా దేవుడు మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లోనే కోపంతో హెచ్చరించాడు. పలుమార్లు ఇశ్రాయేలు వైదొలుతున్నప్పుడు దేవుడు కోపడిన సందర్భాలు అక్కడక్కడ మాకు కనబడుతుంటాయి. అలా కోపడినప్పుడు నష్టమే కానీ, హానే కానీ, కీడే కానీ మరొకటి ఏది కనబడదు అక్కడ మనకి. సున్నితంగా హెచ్చరించినప్పుడల్లా దాని వెనకాల ఆశీర్వాదాలు కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మీరు దిద్దుకున్నారా? మీరు చక్కగా ఒకే చోట ఉండి చక్కగా ప్రశాంతంగా మీ కొండలన్న మీరు తింటారు, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. మీరు అసలు ఊరొదిలి లేకపోతే ఎటువంటి తడిపోయే పరిస్థితులు అయితే ఉండవు. ఒకే చోట ఉండి మీరున్న స్థలం నివాసం చేయనట్లుగా మీరు ఉండాలి అంటే మీ మార్గాలను, మీ ప్రవర్తనను దిద్దుకోండి. కానీ ఇప్పుడున్న మనం ఎట్లా ఉండిపోతున్నాయి అంటే, కీర్తనల పుస్తకం 50వ అధ్యాయం 17, 18, 19, 20, 21, 22 వచ్చిన త్వరగా చదవండి.
కీర్తన పుస్తకం 50 అధ్యాయం 17 వచ్చిన భాగం నుండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఎవరైనా దిద్దుబాటు కోసం మాట్లాడినా వాళ్ళని అసహించుకుంటాం. సేవకుడి మీద కూడా సొనగడం ఎందుకయ్యా అంటే, సేవకుడు ఖచ్చితంగా వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించాలి. చెప్పిన తర్వాత నువ్వు సొనిగావా గొడిగావా దాని నష్టం నువ్వు అనిపిస్తావు. దయచేసి వాక్యం ద్వారా సేవకుడు గద్దిస్తున్నప్పుడు వాక్యంలో ఉందా లోబడు. అది సేవకుడి మాట కాదు, అది సేవకుని ఆలోచన కాదు, దేవుని ఆలోచన, దేవుని మాటను ఎరిగి లోబడ్డావా అది నీకు ఆశీర్వాదం. వ్యతిరేకించావా, అభ్యంతరకరంగా మాట్లాడావా, అభ్యంతరకరంగా నువ్వు ప్రవర్తించావా, చాలా నష్టపోతావు, చాలా నష్టపోతావు. నువ్వు దేవునికి ఎదురు వెళ్తున్నావు అని సంగతి మర్చిపోకు. తేడా పడితే పరిస్థితులు తారుమారైపోతాయి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నేను ఎంత చెప్పినా కూడా నా మాటలు ఏం చేస్తాను, వెనక్కి తోస్తున్నా. ఆయన అట్టకి చెప్తాడులే. దేవుడు చెప్పినట్టు బతకాలంటే ఆడ బతికేది, లోకల్ ఎలా బతికేది అని చెప్పి ఆయన మాటలు వెనక్కి త్రోసావా. నువ్వు దొంగను చూసినప్పుడు వారితో ఏకీపించావా, వ్యభిచారం చూసినప్పుడు వారితో సాంగత్యం చేసావా, కీడు చేయవాలని నీ నోరు తెరుస్తున్నావా, నీ నాలుక కపటాన్ని కల్పిస్తుందా, నువ్వు కూర్చోండి నీ సహోదరుడి మీద అపనిందలు వేపుతున్నావా, నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుతున్నావా, ఇట్టి పనులు నువ్వు చేస్తున్నా. దేవుడు ఏం చేయట్లే, నాకేం జరగట్లే, 3 పూటలు తింటున్నా, హ్యాపీగా లెగుతున్నా, మరలా ముచ్చట్లు కాడ కూర్చొని వాళ్ళ మీద సాడులు చెబుతున్నా, లేని పని కథలన్నీ కల్పించి మాట్లాడుతున్నా, నాకేం కావట్లేదు అనుకుంటావా. ఏం కావట్లే, దేవుడు కూడా ఏం చేయట్లే అనుకొని నువ్వు ఎర్రవిగి మాట్లాడుతున్నావా, నేను కొన్ని ఇలాంటి మనుషులు అనుకుంటున్నావా. అయితే ఒకరోజు రాబోతుంది, ఈ కన్నులు ఎదుట ఈ సంగతులన్నిటినీ వరసుగా ఉంచి నిన్ను గద్దిస్తాను. దేవుని మరచువారులారా జాగ్రత్త. ఈ పనులు చేసేది ఎవరు తెలుసా? అసలు దేవుడు నీకు గుర్తులేడు, దేవుడు నీ హృదయంలో లేడు. మన హృదయాన్ని మనం క్రీస్తు కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయం ప్రతిష్ఠించబడిందా? నువ్వు దేవుని మర్చిపోలేదా? దేవుని వాక్యం గుర్తుంటది. దేవుడు చెప్పిన ప్రతి మాట నీ హృదయంలో భయాన్ని రేపుద్ది. దేవుడు ఇలా అన్నాడు కదా, దేవుడు ఇలా చెప్పాడు కదా, కానీ మనం ఇలా ఉండకూడదన్న కలవరం, భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు. రెండవ కారణం చూస్తున్నాం, ఈ అహరోన్లో సరి చేసుకునే గుణం ఉంది. ఇది దేవుడు ఇష్టపడే గుణం. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలన్నా, కోరుకోవాలన్నా దిద్దుబాటు చాలా అవసరం. లోపించేటప్పుడు, దిద్దుబాటు చేయబడుతున్నప్పుడు దాన్ని ఓర్చుకొని అంగీకరిస్తే అది మనకు ఆశీర్వాదం. దావీదు రాజు గారి దగ్గరికి వచ్చి నాతాను ప్రవక్త ఒక చిన్న విషయం చెప్పి, అయ్యా రాజా ఇట్లా జరిగిందని చెప్తా ఉంటే రాజుగారు లేచి అంటాడు, దావీదు గారు ఇదిగో నా రాజ్యం నేను జరిగితే చెప్పు, 1కి 4 వంతులు చెల్లించాల్సిందని లెగిస్తే ఆ మనుషుడవు నీవే అనగానే రాజు అయిన దావీదు వ్యతిరేకించలేదు. వెంటనే సింహాసనాన్ని విడిచి కన్నీరు కార్చి మొరపెట్టడం ప్రారంభించాడు, ఏడవడం ప్రారంభించాడు, గోజాడడం ప్రారంభించాడు. కానీ మిగతా రాజులండి, హేరోదు రాజును చూడండి, హేరోదు రాజుతో అంటాడు, యోహాను గారు బాప్తిస్మ యోహాను, నీ సహోదరైన ఫిలిప్పు భార్య ఉంచుకున్నావు నువ్వు అంటాడు. నిజమే, హేరోదియా సొంత అన్న భార్య. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు. తన కూతురు కానుక అడిగితే సేవకుని తల నరికి పల్లెల్లో పెట్టి తెప్పించాడు. కానీ హేరోదు జీవితం ఎలా మారి తెలుసా? చివరికి సమస్తాన్ని పోగొట్టుకొని అరణ్యంలో ఇద్దరు ప్రేమ జంట అరణ్యంలో కుమిలి చచ్చేడ్చారు. చరిత్రలో హేరోదు చావు చాలా హీనంగా ఉంది. యెజబెల్ రాణి ఏలియా ప్రవక్త విరోధం లేచింది, రేపటికల్ నేను చంపించేస్తా, ఏలియా నువ్వు విర్రవీకి మాట్లాడుతున్న జాగ్రత్త,
నువ్వు నీ నోరు జాగ్రత్త పెట్టుకో, చంపేస్తాను నిన్ను, రేపడకల్ నిన్ను చంపేస్తానని చెప్పి వెర్రవీగి లేచింది ఆహాబు యెజబెల్ రాణి. వాళ్ళ జీవితాలు చూడండి, చివరికి వాళ్ళ జీవితాలు, వాళ్ళ చివరి దశ, వాళ్ళ మరణం చాలా హీనంగా ఉంది, చాలా హీనంగా ఉంది. యెజబెల్ రాణిని 4 అంతస్తులు నెడితే కింద పడితే మొక్కలైతే తలకాయ పగిలి చేస్తే ఆ శవాన్ని కుక్కలు పీక్కొని తిన్నాయి. అహాబుతో అంటాడు ఏలియా, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అన్నాడు, హెచ్చరించాడు. దేవుని సేవకుడి ద్వారా హెచ్చరిక వస్తున్నప్పుడు దాని జాగ్రత్త గ్రహించేది, దేవుని మాటని గ్రహించి లోబడ్డావా అది నీకు ఆశీర్వాదం. పై మెరుపులు చూడవద్దు భక్తి జీవితంలో. పై మెరుపులు చూసి మురిసిపోయేవాడు కాదు దేవుడు. నీ అంతరంగాన్ని కట్టేది దేవుడు, నీ అంతరంగాన్ని బలపరిచేది దేవుడు, నేను స్థిరపరిచేది దేవుడు. నీ పక్షాన్ని దేవుడు నిలబడితే ప్రపంచం కూడా నిన్ను టచ్ చేయలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండోదిగా సరి చేసుకునే గుణం కలిగిన వ్యక్తి ఈ అహరోను. 3వ కారణం చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయం 27వ భాగం. యాజకత్వపు సేవ అహరోనుకి ఇవ్వడానికి చాలా విలువైన లక్షణాలు అహరోన్లో ఉన్నాయి. యెహోవా మోషేని ఎదుర్కొంటకు అహరోనుతో చెప్పగా అతను వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని, నువ్వు జాగ్రత్తనండి, అహరోనుతో దేవుడు అంటాడు, అహరోను మోషేని ఎదుర్కో. అతడు దేవుని పర్వతం మీద ఉన్నాడు, హోరేబు పర్వతం మీద ఉన్నాడు అనగానే అహరోను వెళ్ళి మోషేని ఎదుర్కొని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఆ రోజు నుండి, జాగ్రత్త పిల్లారా, ఆ రోజు నుండి అహరోను నమ్మకంగా మోషేని వెంబడించాడు. ఆ రోజు నుంచి నమ్మకంగా అహరోను మోషేని వెంబడించడం ప్రారంభించాడు. చరిత్ర ప్రకారంగా 20 సంవత్సరాలు అహరోను మోషే క్రింద ఉన్నాడు. 20 సంవత్సరాలు. జాగ్రత్త, మోషే మాటే తన మాటగా ఎంచాడు, మోషే మాటను గౌరవించాడు, మోషే మాటను తోలనాడలేదు, మోషే మాటను ధిక్కరించలేదు. 20 సంవత్సరాలు మోషే క్రింద అహరోను నడిచాడు. అహరోను మోషే మాటను గౌరవార్థంగా ఎంచుకున్నాడు. ఈరోజు నీ సేవకుని మాట నువ్వు గౌరవార్థంగా ఎంచుకుంటే అది నీకు ఆశీర్వాదమే కానీ నష్టం కాదు. దైవ సేవకుని మాటను గౌరవించే తీరు నీ భక్తి జీవితంలో ఉండడం నీకు ఆశీర్వాదం, అది నీకు ప్రయోజనం, అది నీకు క్షేమాన్ని కలిగించేది. సామ్యూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 24వ భాగం చదవండి. సౌలు ఒక విషయంలో ఏడుస్తున్నాడు. జనులకు దడిసి వారి మాట వినినందున పాపం తెచ్చుకున్నాను. జాగ్రత్తనండి, జనాలకి దడిసి అమాలేకులు మొత్తం హతమార్చరాయి అని పంపిస్తే మంచి వాడిని పక్కన పెట్టాడు. సామ్యూయేలు గారు అడుగుతుంటే మళ్ళీ చెబుతున్న కవరింగ్ ఏంటి తెలుసా, బలి అర్పించడం కొరకు వాటిని పక్కన పెట్టామని. కానీ విషయం అది కాదు. జనులకు దడిసి మనుషులకు భయపడి దేవుని మాటను సేవకుని మాటను మీరాడు. అది పాపముగా ఎంచబడింది. అంటే సేవకుని మాట మీరి ప్రవర్తించడం కూడా పాపమే. ఆ వచనం నొక్కి ఒక్కని చెబుతున్న మాట ఏంటి తెలుసా, సేవకుని మాట మీరి ప్రవర్తించడం అది పాపం. అదేగా సౌలు చెబుతుంది, దేవుని మాటను నీ మాటను మీరి పాపం చేశానని ఏడుస్తున్నాడు. సేవకుడు ఎప్పుడు కూడా నీ మేలు కోరి చెప్తాడు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసి మాట్లాడేటప్పుడు అది నీ ప్రయోజనం కొరకే, నీ క్షేమం కొరకే.
నువ్వు సరిగా దిద్దుకొని చక్కగుంటే పరలోకంలో నువ్వు చేర్చబడితే దానికంటే మహదానందం ఇంకోటి ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సేవకుడు గద్దెత్తున్నాడని, సేవకుడు హెచ్చరిస్తున్నాడని సంఘాలు మారే పరిస్థితిలోకి రాకండి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా జీవితంలో కల్లో కూడా ఊహించవద్దు, నా సేవకుడు ఎప్పుడు నన్ను గద్దెత్తాడు, ఎప్పుడు నన్ను అరుతూనే ఉంటాడు, ఎప్పుడు వాక్యం చెప్పమంటే ఇక పొద్దుత్తమాను ఏదో ఒకటి ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉంటాడని నువ్వు సంఘాలు మారే వ్యవహార ధోరణిలోకి రాక. అది నీకు ఆశీర్వాదం కాదు. నువ్వు ఎక్కడ నిలబడలేవు. దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా నువ్వు పెడద్రోవను పెడితే నేను అంటాను అసలు ఎక్కడ ఉండలేవు. ఇంకో సంఘంలో కూడా ఖచ్చితంగా సేవకుడు గద్దించాడా, ఎంత నిన్ను పొగిడినా, ఎంత నిన్ను కుర్చీ పెట్టి కూర్చోబెట్టి నీకు ఎన్ని సకల మర్యాదలు చేసినా ఎక్కడో చోట తేడా వస్తే అక్కడ వేస్తాడు దెబ్బ. ఇక ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మరలా అక్కడి నుంచి ఈ పిల్లి ఇంకో చర్చికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదే తీరైపోద్ది. మీరు గమనించినటువంటి వాళ్ళని అదే వైఖరి, దిద్దుబాటు, దేవుని మాటను ప్రాణప్రదమగించే విధానం మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యోబు జీవితాన్ని దేవుడు దీవించడానికి కారణం ఏంటి తెలుసా? చాలా కారణాలు మీకు కనబడతాయి. ఒక చాలా విలువైన మాట, చాలా అద్భుతమైన మాట అండి. అసలు యోబు గారు ఆ మాట పలకడం చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. 23వ అధ్యాయం యోబు పుస్తకం 23:12. నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచా. గట్టిగా చమలు కొడుతూ హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. నా సొంత అభిప్రాయం కంటే, నా సొంత ఆలోచనల కంటే దేవుని అభిప్రాయాన్ని ఎక్కువగా ఎంచాను. అలా అనుకున్న వ్యక్తే దేవుని మాటను గౌరవిస్తాడు. నష్టం జరిగినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, కట్క వచ్చినా దేవుని విడవడు, సహవాసాన్ని విడవడు. కారణం ఏంటి తెలుసా? నా సొంత అభిప్రాయము కంటే నా దేవుని మాటను ఎక్కువగా ఎంచాను. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 4వ కారణం చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 4:14. అతను బాగా మాట్లాడగలిగిన వాడు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీ సేవకును చూసినప్పుడు నీకేం కలగాలి? అంతేగాని మాడిపోయిన ఆమ్లెట్ మామ వేసుకొని వీడియో ఎందుకు వచ్చాడు? వందనాలండి. సేవకుని చూసినప్పుడు ఏం రావాలి నీకు? ఏం రావాలా? సంతోషంగా అత పోద్ది. సంతోషంగా అత పోద్ది. సౌలు సామ్యూయేలును చూసి సంతోషించలే. ఎందుకంటే ఒక్క 2 నిమిషాలు లేట్ అయ్యాడు. ఎవరు? సామ్యూయేలు పాస్టర్ గారు. ఎవరు? సామ్యూయేలు పాస్టర్ గారు మొత్తం రెడీ చేశారు. సామ్యూయేలు పాస్టర్ గారు వస్తానని కబురు పెట్టాడు. సోత్రం రావట్లే. ఇక ఆయన వచ్చేదాకా మనం ఆగేది. మనం చేద్దాం ఎక్కుతున్నాడు. ఎక్కడికి? బలర్పించడానికి. ఎవరు చేసే పని అది? సేవకుడు చేసే పని, యాజకుని పని అది. అలా చేసే కదా ఉజ్జియా అనే రాజు విర్రవీగి రోషంతో రౌద్రుడై దేవుని బలిపీఠం సమీపించి శాపం తెచ్చుకున్నాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఒక్క 2 నిమిషాలు లేట్ అయితే ఇప్పుడు ఇద్దరు కార్యక్రమం చెబుతారండి, మేము వస్తాం, అయ్యగారు ఒక 2 నిమిషాలు కూర్చుంటాం. ఆ 2 నిమిషాలు గంట అవుతుంది, మేము అట్టగోపిక ఉంటాం. అదే 2 నిమిషాలు మేము లేట్ అయితే ఏంది అయ్యగారు ఇంకా రాలేదు? ఓ అమ్మో ఇక్కడ రాలేదు ఏంది అయ్యగారు? అమ్మో అయ్యగారు ఇంకా రాలేదు ఏంది అని ఊరు మొత్తం టామ్ చేస్తాం. మేము వస్తే మాత్రం ఇంకా చూసుకో, వదకు తేబండి గొర్రె పిల్లలేక అమ్మాయి ఎంత ఒక 2 నిమిషాలు అయ్యగారు. సరేలే అమ్మ కాసి అమ్మ కొంచెం ఉండండి అయ్యగారు, అయిపోయింది కాస్త అర్థమవుతుంది. 2 నిమిషాలు మేము లేట్ చేసామనుకో, ఇక చూసుకో అగ్గి మీద గుగ్గిలమేక
షటపాట రాలిపోతుంటాయి కొంతమందికి. కొంత ఆలస్యం అయితే 2 నిమిషాలు లేట్ అయ్యని చెప్పేసి ఆయన చేసేది మనం చేద్దామని చెప్పేసి పెద్ద ముసుకేసి పెద్ద బైబిల్ సంకనేసి పాతం చేసేవనుకో మూతి పొలం రాలి బిగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త. 2 నిమిషాలు లేట్ అయినందుకు తొందరపడ్డాడండి సౌలు. దేవుని చేత తృణీకరించబడ్డాడు. ఆ రోజు నుండి మరలా ఎప్పటికీ సౌలుని సామ్యూయల్ పాస్టర్ గారు దర్శించలేదని బైబిల్లో ఉంది. ఆ రోజు నుంచి మరి ఎప్పటికీ సామ్యూయల్ పాస్టర్ గారు సౌలుని పరామర్శించడం కానీ పలకరించడం కానీ కలిసినట్టు కానీ లేదు అన్నమాట అక్కడ రాయబడి ఉంది. జాగ్రత్త నడుపులారా. అహరోను మోషేను చూడగానే ఏం ఫీలింగ్ వచ్చింది? సంతోషం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషం కలగాలి నీ సేవకుని బట్టి. మా పాస్టర్ గారికి ఎంత చెప్పినాయండో అసలు ఏంది మా పాస్టర్ గారి, అందుకని ఆ సంఘాన్ని కూడా వెళ్ళబుద్ది కదా. ఏమవుతుంది? బాధ ఎవరిని బట్టి? అంత నొప్పి ఎందుకు వస్తుంది నీకు? అంత నొప్పి ఎందుకు వస్తుంది? జాగ్రత్త. అహరోను మోషేను చూసినప్పుడు హృదయంలో సంతోషించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాటలతో పేల లేపలేదు, మనసుతో దేవుని యందు ఆనందించాడు మోషేను చూసినప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మోషేను బట్టి సంతోషించాడు. హృదయంలో ఆనందం ఉంది. మోషే నాయకత్వాన్ని బట్టి 100% అంగీకరించబడి లోబడ్డాడు. మోషే నాయకత్వాన్ని అంగీకరించడానికి కారణం హృదయంలో సంతోషం ఉంది. మోషే నాయకత్వం ఆయన ఏం చెప్పినా మా మేలు కొరకే, మా ప్రయోజనం కొరకే సంతోషించాడు. ఎక్కడ కూడా దుఃఖాన్ని కనపరిచిన దాఖలాలు అహరోను జీవితంలో కనబడవు. ఒక సంఖ్యాకాండం 12వ అధ్యాయం తొందరపడి మాట్లాడే విషయంలో తప్ప, ఆ ఒక్క విషయంలోని తప్ప మరొక విషయంలో మోషేని ఎక్కడ కూడా తొందరపాటును బట్టి కానీ తోలనాడి కానీ ఎక్కడ కూడా మోషేని తృణీకరించే స్థితి అహరోనులో కనబడలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమాకాండం 32వ అధ్యాయం 21-22 వచ్చిన చదవండి. 5వ కారణం చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 21-22 వచ్చినాలు. వారు నేనేం చేశారు? అహరోను, నా ఏలినవాడా, నీ కోపము నా మీద మండనీయొద్దు. జాగ్రత్తనండి. మోషే గారు కోపడుతుంటే పాస్టర్ గారు కోపడొచ్చా? పాస్టర్ గారు కోపం ఉండొచ్చా? మరి నీకు ఉండొచ్చా? నీకు మాత్రం తోసపాములాగా వస్తుంది కోపం, బొసగొడతావు. పాస్టర్ గారు గద్దిస్తే పాస్టర్ గారు కోపం ఉండొచ్చండి? యేసు ప్రభు కోపపడలేదా? అసలు ఆయన కోపాన్ని మీరు మందిరంలో చూడండి. ఆయన ఎరుసలేము మందిరికి వెళ్ళినప్పుడు కొరడా శుభ్రంగా పేనాడు. ఆయన మాట్లాడుతా, ఏందయ్య గారు, ఏందన్నా ఈసానా, ఏందన్నా ఏం తాడు చేస్తాను, బరిగొడ్లు ఏమైనా కొంటావా? ఉండరా అని పేరుతుంటే, ఏందన్నా ఏంది తాడు పేరుతున్నావు, ఏంది మేము మాకు చెప్పి ఉండు, నేను తయారు చేస్తాగా. ఆయన తయారు చేసి శుభ్రంగా చుట్టి బాగుతూ ఉంటే, వామో ఏసైకి కోపం ఉండొచ్చా? వామో ఎటు కొడుతున్నాడు ఏంటంటే విమానం మోసం అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేసేదంతా పనికి మళ్ళీ పని. జాగ్రత్తను. అహరోను అంటాడు, నీ కోపం నా మీద మండనివ్వద్దు. వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు. నేను ఒకవేళ మైండ్ ఉందా లేదా? మోషే ఏమాయను, మోషే అనువాడు ఏమాయను. అరే ఆ మోషే అన్నోడు లేకపోతే ఈ రోజు నీకు ఈ మార్గం ఉండేది కాదురా బాబు. ఆ మోషేని దేవుడు పంపకపోతే ఈ రోజు నీకు రక్షణ సువార్త లేదురా నాయన. ఆ కానాల యాత్ర లేదురా బాబు. ఇన్ని సంవత్సరాలు తెప్పబడినందుకు మంచిగా బాగానే మాట్లాడుతున్నా. మోషే అనువాడు ఏమాయను. ఎవడాయన? నీ సేవకుడు కాదా? నీ నాయకుడు కాదా? నీ కొరకు ఏర్పాటు చెప్పిన వ్యక్తి కాదా?
మోషే అనువాడు ఏమాయను? అహరోను మేము ప్రయాణం కట్టాలి, ఎన్ని రోజులు ఉండలేడా? ఆయన ఉన్నాడో పోయాడో తెలీదు. మోషే అనువాడు ఏమాయను? ఆ మోషే రాపోతే నువ్వు ఇంకా ఐగుప్తులో నేర్చేవాడివి. ఆ మోషే రాపోతే ఇంకా ఐగుప్తులో బంధకాలు మగ్గిపోయేవాళ్ళు అని చెబితే వీళ్ళు ఎక్కడ నా మీద పడి నన్ను చంపుతారని, వీళ్ళు దుర్మార్గులు కదనియా. అందుకని తొందరపడి వాళ్ళ భార్యల కాడ ఉన్న పోగులు బంగారు తెమ్మని చెప్పాను. అది అంత పట్టుకొని ఆ నుప్పులేగానే ఒక ఆకారం వచ్చింది, విచిత్రంగా అది దూడాకారం అయ్యింది. అరే ఇదిగోరా అని చెప్పగానే జాతర ప్రారంభించారయ్యా. జాగ్రత్త నిపులారా, అహరోను మోషేకు లోబడి నడిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మోషే కోపడుతూ ఉంటే, ఎందుకు కోపడుతున్నా మీద? నేనేం చేశా? ఆలోచన నా మీద పడుతున్నా, నేనేం చేయమంటావు అని ఎదురు మాట్లాడలే. కొంతమంది చేసిన పొరపాటు గట్టిగా మాట్లాడితే సేవకుల మీద కూడా లేనిపోని నేరారోపణలు చేసేవాళ్ళు లేకపోలేదండి సంఘాల్లో. మోషే కోపంతో అడుగుతా ఉంటే భయపడి సమాధానం చెప్పాడు, కానీ మూర్ఖంగా మాట్లాడి అడిగి వెళ్ళిపోలేదు. నీ తప్పని నువ్వు పడు, నాకెందుకో అని విసిరిపోలే. నమ్మకత్వం మనం కనపరిచే వైరం చాలా చాలా ప్రాధాన్యం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీరు గమనించండి, మోషే కోపడుతున్నాడు. అదే ప్లేస్లో ఉంటే నీకు పొద్దుందా? నేనేం చేశాను? వాళ్ళందరూ వచ్చి నా మీద కొట్టారు, నేను వాళ్ళు అడిగాను, నేనేం చేసేది? నేను తప్పు చేశానా? అసలు కోపంతో మూర్ఖత్వం కనపరచలే. ఈరోజు అజ్ఞానంగా ప్రవర్తించి, మూర్ఖంగా ప్రవర్తించి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తీర్పు నీలోకి రానివద్దు. ఇప్పుడు అహరోను మోషే కంటే పెద్దోడా చిన్నోడా? ఏమండి, అహరోను మోషే కంటే పెద్దోడా చిన్నోడా? అమ్మా మాట్లాడండి. ఎంత పెద్దోడు అంటే? అహరోను 6 అడుగులు ఉంటాడండి, మోషే 5 అడుగులు ఉంటాడు. హైట్ కాదు, వయసులో ఎంత పెద్దోడు? కొంతమందికి ఎటువంటి వాక్యం కావాలి తెలుసా? సంఘాలు ఎటువంటి వాక్యాలు చెప్పాలంటే, చెట్టు సాటున ఆదాము, చెట్టు కింద నాతానియేలు, చెట్టు పైన జక్కయ్య, మరియమ్మ వాక్యం ఉంటుంది, మార్తం వంట చేస్తుంది, లాజరు రోడ్డు మీద ఎంతకు నువ్వేం చేస్తున్నావా? సూపర్, భలే ఉంది. కోడిపప్పు నవ్వించాడు పాస్టర్ గారు. అయ్యిపో ఏమి నవ్వించాడండి. ఈ నిన్ను పరలోకం కట్టవమ్మా, ఉపదేశం నేను కట్టేది. నేను చెప్పేది వాక్యమా లేకపోతే ఏదైనా స్వాతి పుస్తకంలో నవలా? చెప్పండి అమ్మా, చెప్పండి. అదే క్యామిడి చేస్తేనో అసలు తలకాలని నా వైపు వాక్యం చెప్తే దీనదయాలో ప్రభు సొలుగార్త వినాల్సింది ఇదే తల్లి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు తిట్టుకో, ఏదని చేసుకో, ఇబ్బంది ఏమి లేదు. రేపొద్దున ఆడికి వెళ్ళా తెలుస్తుంది నేను చేసిన తప్పు రైటు. ఇక్కడ నీకు అర్థం కాకపోవచ్చు. అందుకని వారం మొత్తుకొని చెబుతున్నా. ఈరోజు ఈ బాక్స్ అడ్డు వచ్చింది, లేకపోతే మీ మధ్యలో నడుతాం అనుకున్నాం. వచ్చే వారం నుంచి కొంత హ్యాపీగా నిద్రపోతున్నారుగా, వాళ్ళకు ఉంటుంది ఇక మెయింటెనెన్స్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక మధ్యలో కొత్త రెడీలో ఉండి వచ్చే వారం నుంచి నువ్వని నిద్రపోవాలా, లేకపోతే నా ప్రసంగం ఆగాల, ఏదో ఒకటి తెలిపోద్ది. దేవుని వాక్యం మాత్రం మనం బతికించేది. ఆమెన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? కొంతమంది అటు చూస్తారు. అహరోను గురించి మాకు తెలియదు ఏముందంటే, మరి ఏదో కొత్త చెబుతాడు పాస్టరా. ఇప్పుడు చెప్పు మరి, అహరోను మోషే కంటే ఎన్ని సంవత్సరాలు పెద్ద? గద్దలే చూడక ఎత్తుకుపోయేదానికి లేక ఎన్ని సంవత్సరాలు పెద్ద అండి? ఏని తెలివనేగా తిప్పబడి చెప్పేది. అహరోను కోసం ఎప్పుడు ఎన్నో చిన్ననాటి కాలం నుంచి ఎన్నో ఇంటో చూస్తున్నాం అండి. ఏదో విచిత్రం చెప్తున్నాను పాస్టరు, ఎందుకు తలకెత్తించు?
నిర్గమాకాండం 7:7 చదువు. నన్ను చూసి ఆడవక. నిర్గమాకాండం 7:7. మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏళ్ళు. వాళ్ళు ఐగుప్తులోనికి వచ్చి ఫరోతో మాట్లాడినప్పుడు మోషే గారి వయసు 80 సంవత్సరాలు. అట్ ద టైం అహరోన్ వయసు ఎంత? 83 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెద్ద? 3 సంవత్సరాలు పెద్ద. చిన్న పెద్దలా మాట్లాడుతున్నావురా, నువ్వు ఎంత పాత్ర అయితే లేచాడా? చిన్న పెద్దలాగా మాట్లాడుతున్నది చూస్తున్నా, రోజు చూస్తున్నా ఈ వాళ్ళకం. ఇక నేనేం మాట్లాడుతాను చెప్పి ఆ ప్రతి నా నెత్తి మీద ఎత్తమైంది. నేను తప్పు చేశానా? మైండ్ యువర్ టంగ్, జాగ్రత్త. దేవుడు చంపినా పర్వాలే, ఆడపడేది నీ సోప, నీతో ఆడపడేది. మీ వద్దని చెప్తుందిరా పద్దాకులో, మీ తమ్ముడు తెల్లవద్దని. అయినా వస్తున్నా, నాకు తెలుసురా. ఇంట్లోకి వెళ్తే మీ వద్దుతో గోలా చెప్పాడు డైలాగులు. అడ చూస్తారేంది? చెప్పాడు డైలాగులు. మనమైతే వేసే డైలాగులు అయ్యే కదా. ఏయ్, వయసులో చిన్నోడు పెద్ద పెద్ద చిన్న తెలిసి మాట్లాడు. ఏంది 3 సంవత్సరాలు పెద్దోడిని, సొంత అన్నీ ఏంది అంత సీపు కనపడుతుంది? నీ వెనకాల చేతులు కడితే అంత సీపా? మీ వద్దని చెబుతుంది పద్దాకులో, వద్దు ఎందుకు వెళ్తాను అని. అయినా ఏది పోన్లే అని చెప్పి, తమ్ముళ్ళు అని చెప్పి వస్తున్నా అని చెప్పలే. నీతో వెళ్ళమని నాతో చెప్పింది నువ్వు కాదు, మీ వదిన కాదు, అమ్మ కాదు, నాన్న కాదు, ఫ్రెండ్ కాదు, సాక్షాత్తు జీవం కలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు. మీరు జాగ్రత్తనండి. అహరోను మోషేకి లోబడి నడిచాడు. ఎంత అద్భుతం అండి. ఎక్కడ కూడా అక్కసు కనపరచలే. వాస్తవంగా అహరోను పొరపాటు ఏమీ లేదు. కోపాడుతుండే, ఎందుకు కోపాడుతున్నా, నేను తప్పు చేశానా అని మూర్ఖంగా ప్రవర్తించలే, అలిగి విడిచిపోలే. నేను దేవుని సన్నిధికి, ఈ సహవాసానికి అప్పగించింది ఎవరో తెలుసా? నేను రమ్మంటే రాలే, నేను ఆఫర్ ఇచ్చాను నీకు. మా చర్చికి వస్తే చచ్చిపోతే నీకు సమాధి పెట్టి పంపిస్తా. మా చర్చికి వస్తే కొన్ని కార్యక్రమాలు నేనే చేస్తా. మా చర్చికి వస్తే అప్పుల్లో ఉన్నావా, ఎంతో కొంత నేను సహాయం చేస్తానని చెప్తే వచ్చావా? అమ్మా, ఎట్ట కూడా సంఘాలు కట్టే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సంఘాలు పరలోకానికి పోవమ్మా. నేను చెప్తున్నాక పో. ఎక్కడ నీకు దగ్గర నడిపించింది దేవుడు, నన్ను ఏడ ఉంచుతుంది దేవుడు. అసలు నేను వచ్చిన కాడ నుంచి ఇప్పుడు దాకా అసలు కొంతమందికి అసలు ఎంత అక్కసంటే, అసలు వాడు ఎందుకు ఏడు ఉండేది? షార్లెస్ పిన్ని పాస్టర్, నువ్వు ఉండమంటే ఉండేది కాదయ్యా, నువ్వు పొమ్మంటే పోయేది కాదు ఇది. ఒక సహోదరుడు మన సహవాసానికి వస్తా ఒకసారి ఒక మాట చెప్పు కన్నా, మీరు కొత్తలో వచ్చి వాక్యం చెబుతుంటే మా ఇంటికాడ అసలు ఏంది ఈయన పాతం పెట్టాడు, అసలు ఎవడు పెట్టమన్నాడు, ఈయన జుట్టు పీక్కొని వాడండి, మళ్ళీ కోపం వచ్చేదే. మేము మళ్ళీ చూస్తే ఏం ఉండదు, సైతాన్ గాడు. నీకెందుకు ఉంటుంది అది? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమోనండి అట్ట అనిపిస్తుంది సైతాన్ గాడు చేసే పని అది. ఎందుకంటే నేను రావడం వాడి రాజ్యాన్ని కూర్చా కదా, ఆడికి పీకిలు దాకా ఉండదు కోపం. కొంతమంది అడగండి, నా గురించి భలే చెప్తారు, అసలు నెంబర్ 1 సాక్ష్యం చెప్తారు. ఒక సహోదరుడు అంటే నాకు భలే నవ్వు వచ్చింది. జోక్గా ఉంది కానీ నేను చెప్తున్నా, ఇది చాలా వినపడుతుంటే అసలు చెవిటి పోవడమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒకటే చెప్పగలను, రే ఫిని బాబు ఇంక చాలరా, ఇక్కడ పద ఇంకో చోట తీసుకెళ్తా అంటే హ్యాపీగా సర్దుకొని వెళ్ళిపోతా. అరే నువ్వేడే ఉండు అన్నాడా? ప్రపంచమంతా ఎదురు తిరిగిన గోవిందపురం గడ్డ నుంచి రవ్వంతా కూడా కదల్చలేరు నన్నంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు సీన్ ఉండదు. టచ్ చేసేవాడికి ఉంటుంది సెటిల్మెంటు, దాని ప్రోగ్రాం వేరేగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నా చుట్టూ అగ్ని ప్రాకారం ఉండే దేవుడు. ఆమెన్. నేను మనుషుల వలయని ఏర్పాటు చేసుకోలేదు,
ఒక మోటాని, నాకంటూ ఒక వర్గాని, నాకంటూ ఏమీ లేదు. దేవుడు స్వచ్ఛందంగా నా మీద ప్రేమ పెడితేనే ఆ ప్రేమ నీలో ఉండబట్టే నా సేవకుడు చార్లెస్ ఫిన్నీ అని చెబుతున్నాను. అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని నీకు ఆఫర్లు నేనివ్వలే, బెనిఫిట్లు నేనివ్వలే. నా కాడికి వస్తే ఇట్టగా ఉంటుంది వాక్యం. ఎట్టుంటుంది ఇక చూసుకో, సాకిరు బండకేసి బాధినట్టే. కానీ అయినా కూడా ఎందుకు ప్రేమిస్తున్నావు, నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు? ఆ మనసును దేవుడిచ్చాడు గనక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన మనసు అది. ఆరోనికి మోషేని చూడక సంతోషం ఎందుకు వచ్చింది? రే తమ్ముడా, ఇన్ని రోజులు మేము గుర్తుకు రాలేదురా, అస్సలు భలే కోపం వచ్చిందిరా నాకు అని డైలాగులు చెప్పాలిగా. కానీ ఏమన్నాడు? ఆ మోషేని ఆహారం చూడగానే హృదయమందు సంతోషించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ సంతోషాన్ని హృదయంలో దేవుడు పెడతాడు, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఎవడు పాడు చేయలేడు, వల్ల కాదు. జాగ్రత్తనండి. దేవుడు నీ రక్షణ కొరకు ఒక సేవకుని పంపి నడిపించేటప్పుడు అహరోన్లాగా నువ్వు క్రమబద్ధీకరించి నడిచావా? వాక్యంలో చెప్పబడిన మాట, దేవుడు ఒక ఆశీర్వాదాన్ని నీ సంతతికి, నీ తరానికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. శపితమైన అనుభవాల్లో మనలను దేవుడు పిలిచింది ఆశీర్వాదకరంగా మార్చడానికి, ప్రయోజనకరంగా మార్చడానికి, దీవెనకరమైన పాత్రలుగా మార్చడానికి దేవుడు పిలిచాడు. అహరోన్లో మీరు చూస్తే 5వ కారణం మీరు కనబడుతుంది. అతను లోబడి నడిచాడు, విడిచి వెళ్ళిపోలేదు. నన్నంతా అంత మాట ఇంతవరకు ఓర్చుకున్నా, సహించా, ఇన్ని సంవత్సరాలు ఒక్క రోజు కూడా నువ్వు ఏమన్నా కూడా, ఏమంటున్నా కూడా నేను భరించవచ్చా, ఇక నా వల్ల కాదు, నేను తప్పు చేయలేదు ఈ విషయంలో, నన్ను అంటావా అన్ని ఉద్రేకానికి కనపరచలే. మీరు లోకాసు వార్త 22వ అధ్యాయం 3-4 వచనంలోకి రండి. ఒకడు సహవాసం విడిచి పక్కకు పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? ఒక సందర్భం రాయబడి ఉంది. లోకాసు వార్త 22వ అధ్యాయం 3-4 వచనాలు. ఇస్కరేతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించను గనుక వాడు అది మ్యాటర్. ఒక వ్యక్తి నీకు అప్పగించిన సహవాసాన్ని, ఆ నాయకత్వాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే సాతాను ప్రవేశించినట్టే. ఇస్కరియోతు యోధ ఎందుకు వెళ్ళిపోయాడు? సైతాను ప్రవేశించింది. బలలో పాలు పొందుతున్నారు వాళ్ళందరూ. ఎప్పుడైతే సాతానతలో ప్రవేశించిందో అతనికి యేసుప్రభు అంటే లిటరల్గా ఇష్టమే, ప్రేమే. కానీ సైతాను గడికి లేదు, సైతాను గడికి లేదు అది. ఎప్పుడైతే సైతాను ప్రవేశించాడో యేసుప్రభుని పట్టి సిలువకు అప్పగించాలని తన స్వభావాన్ని వ్యక్తపరిచాడు. జాగ్రత్తనండి. అహరోను విడిచిపోలే. కారణం ఏంటి తెలుసా? సాతాను ప్రభావం అహరోను మీదకి రాలేదు. కారణం ఏంటి తెలుసా? దిద్దుకున్న వ్యక్తి, మోషే మాటను ప్రాణప్రదంగించిన వ్యక్తి, మోషేని బట్టి సంతోషించిన వ్యక్తి, లోబడిన వ్యక్తి కనుక సాతానుకు అవకాశం లేదు. సహవాసాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు ఈరోజు చాలా మటుకు కారణం ఏంటి తెలుసా? ఒకటే, సాతాను ప్రవేశిస్తేనే, సైతానుకు తావిస్తేనే. జాగ్రత్త, నీ మేలు కోరి చెప్తున్నాను. ఒక చోట స్థిరంగా బలముగా నాటబడి లోతుగా వేరు తన్ని ఫలించడం వలన నువ్వు నిత్య రాజ్యానికి వారసులుగా మారుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాక్య సత్యాన్ని నేను మాట్లాడుతున్నాను. వాక్యాన్ని అంగీకరించు. ఈ అహరోన్లో ఇంకో శ్రేష్టమైన అనుభవం ఉంది. నిర్గమాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. త్వరగా నిర్గమాకాండం 16:2. మోషే అహరోన్ల మీద, మోషే మీద సణిగానంటే ఓకే, అహరోన్ మీద కూడా సణుగుతున్నారట. జాగ్రత్త నుండి. మోషేతో కలిసి నిందలు సహించాడు.
నిందలు భరించాడు, ఓర్చుకున్నాడు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. దేవుని దగ్గరికి వస్తున్న నీ మీద నిందలు మోపడతాయి, అపనిందలే మోపడవచ్చు. అపనిందలంటే నువ్వు చెయ్యని వాటిని కూడా చేసినట్టుగా క్రియేట్ చేసి మాట్లాడే విధానం నీకు వినబడినప్పుడు భయపడవద్దు, బాధపడవద్దు. నువ్వు చేయలేదు కనుక ధైర్యంగా ఉండు. ఆ పొరపాటు నీలో ఉందా, అరే వాస్తవే కదా ఇది పొరపాటు అని సరి చేసుకో, తప్పేం కాదు. మరి ఎప్పుడు ఆ పొరపాటులోకి వెళ్ళొద్దు. అహరోను మీద మోషే మీద మీరు చాలా స్థలాలు చూడండి. అహరోను మీద మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు ఎదురు తిరిగారు, తిరగబడ్డారు. ఒక్కోసారి కొట్టడానికి వచ్చేవాళ్ళు, ఒక్కోసారి వాళ్ళు కోపం వ్యక్తం చేసేవాళ్ళు, ఒక్కొక్కసారి వాళ్ళు విసుగును వ్యక్తం చేసేవాళ్ళు, సొణిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, రకరకాలు వినబడుతున్నా. మోషే నువ్వు చేసుకో, అమ్మో నా వల్ల కాదులే, రకరకాలు మాట్లాడుతున్నారు వీళ్ళు, మనం ఏం చేస్తున్నాం వీళ్ళకి? ఏంది నిందలో, ఏంది బాధలో, ఏంది కష్టం? దైవజనుడితో కలిసి నడుస్తున్నప్పుడు దైవ సేవకునితో కలిసి నిందలు సహించే మనసు మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓ చిన్న మాట అనగానే టచ్ మీ నోట్ ప్యాన్ అలా ముడిసిపోయావనుకో ఉపయోగం లేదు. క్రైస్తవ్యం అంటేనే నిందల పాలయ్యేది. నిందించబడింది క్రైస్తవ్యం, గేలి చేయబడింది క్రైస్తవ్యం, అవమానానికి అప్పగించబడింది క్రైస్తవ్యం. కానీ ఆశ్చర్యం అని తెలుసా, 3వ దినాన తిరిగి లేచాడు విజయోత్సాహంతో, పునరుద్ధానుడై. దేవుడికి మహిమ కలుగునగాక. అంతిమ విషయం మనదే. లోకమంతా కూడా అనుకోవచ్చు ఓడిపోయారు, అయిపోయిందని, కానీ అంతిమ విషయం మనదే. మోషేతో కలిసి అహరోను నిందలు సహించాడు. దేవుని బిడ్డ, నువ్వు పరిచర్యకు వస్తున్నప్పుడు కొంతమంది నిందలు మోపొచ్చు. సహించడం వల్ల తప్పేం కాదు, ఒరిగేదేమి లేదు, నష్టం కలిగేదేమి లేదు. దేవుడా నిందలను 100లుగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిందలను 100లుగా మారుతుంది. నా బొంద అన్నాడు చూడక, నిందలను 100లుగా మారుస్తాడండి. నిజం. మనల్ని నిందించే వాళ్ళు, వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ పని అది, వాళ్ళ సైతాన్ గాడి ఏజెంట్లకి వాళ్ళు దాని కొరకు ఏర్పాటు చేయబడడానికి వాళ్ళ పని అదే. దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఎంత నిందించినా మన అభివృద్ధిని ఆపలేరుగా, మన ఆశీర్వాదాన్ని ఆపలేరుగా, దేవునితో మనకున్న అనుబంధాన్ని పోగొట్టలేరుగా. నువ్వు ఎక్కడన్నా బాధపడితే తప్ప నా మనసు చివుక్కుమందండి. ఏంటట చివుక్కుమందట. అబ్బా ఏంది అలా అంటాను, కానీ నా మనసు చివుక్కుమందండి అంటది. మనుషులం కదా అంటది. అన్నప్పుడు కూడా యేసు ముఖాన్ని చూసి సంతోషించు. నువ్వు ఎవరిని బట్టి నిందించబడుతున్నావు? ఏం పొరపాటు చేసి కాదండి, తప్పులు చేసి నిందలు మోపుతుంటే గర్ణాగరుడు ఆడేవుడు చెప్తూ మనకెందుకురా, మనం ఇంతే. వాడు డైలాగ్ మళ్ళీ, సింహం రోడ్డు మీద పోతుంటే కుక్కలు మురుగుతాయిరా అంటాడాడు. ఆడుకున్న ధైర్యం మనకు లాగడి వచ్చింది. ఒక అతను అంటాడు, అందరూ ఏమండి మా ఇంటి పక్కన ఆమండి ఆమె, నేను ఆమె ఒక చర్చికి వెళ్తాం దూరం అన్న, నన్ను కూడా తీసుకెళ్తున్నా. ఈ మాయలోకం, మాయదారలోకం, ఈ కాకులు, ఈ లోకులు ఏం మాటలు తెలుసా? వామో ఇద్దరు పోతున్నారు ఉషే అషే ఉషే అని. కానీ వీళ్ళకి రోసం వచ్చింది. వాము ఏమి లేకుండా ఎట్టానని చెప్పేసి వీళ్ళిద్దరు ఏం చేసి తెలుసా, ఇక భార్య భర్తలు అయ్యారు వీళ్ళు. వరస కాదు, గిరస కాదు. వాళ్ళు ఏదన్నా వీళ్ళు రోసం వచ్చి మేము ఏం చేయకపోయినా కానీ అట్ట అంటారని చెప్పి వీళ్ళు అట్ట చేశారు. ఇవన్నీ పనికిమాల పనులు. సమయోచితమైన జ్ఞానంతో నడవడం ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని మాటలు నిందలు మోపబడరా, నీలో లోపం లేదా? సంతోషించు. దేవా నిన్ను బట్టి నేను భరిస్తున్నాను, నీకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పొరపాటు ఉందా, లోపం ఉందా, వాళ్ళు చెప్పినట్టుగా నీలో లోపం ఉందా, సరి చేసుకో, దిద్దుకో, దేవుని దగ్గర పశ్చాత్తాపపడు. అంతేగాని లోపం నీలో పెట్టుకొని నన్ను ఎట్ట అంటున్నారు అట్ట అంటారు చెప్పి ఎగబడి నువ్వు మాట్లాడడం వల్ల మనుషుల్ని నువ్వు గెలవచ్చేమో కానీ దేవుణ్ణి నువ్వు గెలవలేవు. మర్చిపోకు. ఎవరిని గెలవలేము? మనుషుల్ని గెలవచ్చేమో కానీ దేవుణ్ణి గెలవలేము. ఎప్పుడు దేవుని గెలుస్తావు?
వాస్తవే, వాళ్ళు మాట్లాడేదాంట్లో పొరపాటు ఉందనుకో, వెంటనే సరెండర్ అయిపో, ప్రభా వాస్తవే, వాళ్ళ నోటికి నేను చిక్కా, ఆ పొరపాటు నాలో ఉంది, నన్ను క్షమించు ప్రభా, నన్ను దిద్దు ప్రభా, నువ్వు ఏడ్చావనుకో, నువ్వు ప్రాధేయపడ్డావనుకో, యాకోబు లేక అబ్బోరేవకాడ పెనుగులాడావనుకో, నువ్వు దేవుని గెలిచిన వ్యక్తివి. కోటుగట్టిగా హల్లెలూయా. నోటితో మనుషులు జయించొచ్చాము కానీ పశ్చాత్తాప హృదయంతో దేవుని మనం గెలవచ్చు. ఆమేన్. దేవుని గెలిచావా, దేవుడే నిన్ను మెచ్చాడా, దేవుడే నీ పక్షం నిలబడ్డా, నిత్య రాజ్య వారసత్వం. దేవుడికి మహిమ కలుగునుగాక. దాని కొరకేగా ఈ తిప్పలు, దాని కొరకే ఈ పెనుగులాట్లు, తెల్లారుజాము 5 గంటలు లేచి ముక్కుతా మూలితే ఎందుకు వచ్చేది? కారణం దాని కొరకేగా. అందరిలో హ్యాపీగా నల్ల కవర్ తెచ్చుకొని కమ్మ వండుకొని తిని దొరలొచ్చుగా, అవన్నీ పక్కన పెట్టి ఎందుకు వచ్చింది? కారణం ఒకటే, నిత్య రాజ్య వారసత్వం కొరకు. ఆమేన్. హల్లెలూయా. దాన్ని సమకూర్చుకోగలిగితే, దాన్ని అందిపుచ్చుకోగలిగితే నీ బతుకు ధన్యం. నీ భక్తికి అర్థం ఉండిపోతుంది, లేదంటే నిరార్థకం అయిపోద్ది నీ భక్తి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయం 11, 12 త్వరగా చదవండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఆమేన్. ఎన్నిసార్లు చెప్పుగాక, కొన్నిసార్లు మన మనుషులుగా తొందరపడి తోలనాడి ఆలోచించి బాధపడి మన మనసులో ఉన్న బాధ వ్యక్తం చేయడమే కాకుండా దేవునికి దూరం అవుతాం. భక్తి జీవితాన్ని పాడు చేసుకోండి. నేను అంటాను, మన మీద అబద్ధముగా అపనిందలు మోపినప్పుడు, అపనిందలంటే అబద్ధంగా చెప్పబడినవి, క్రియేట్ చేసినవి కనుక తప్పుగా మన మీద మోపబడినవి, అసలు నీకు ప్రమేయం లేదు, దానిలో నీకు సంబంధం లేదు, కానీ మనుషులు కల్పించి మాట్లాడిన మాటల్లో అపనిందల్లో చిక్కబడ్డప్పుడు నువ్వు సంతోషించు, ధైర్యంగా ఉండు, పరలోకంలో నీకు ప్రతిఫలం అధికమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14, 15, 16 వచ్చిన ఇంటికి వెళ్ళి చదవండి. చాలా అద్భుతంగా చెప్తాడు పేతురు గారు. నీకేదో సంభవించిందని ఫీల్ అవ్వద్దు, ఆశ్చర్యపడవసరం లేదు, ఆశ్చర్యంగా ఆలోచించవద్దు. నిందలు పడ్డా, ఏ నిందను బట్టి అయితే నిన్ను నిందిస్తున్నారు దాన్ని బట్టి దేవుని స్తుతించు, దేవుని మహిమను ఎదుగు, దేవుడు కనపరచబడతాడని చాలా చక్కని మాటలు వచనాల్లో రాయబడ్డాయి. మోషేతో పాటు అహరోను ఏం చేయబడ్డాడు? నిందలు సహించాడు. ఆమేన్. హల్లెలూయా. భక్తి జీవితంలో, ఆత్మీయతలో, ఒకవేళ పరిచయంలో పాలు పొందే వ్యక్తి అవ్వచ్చు, నమ్మకంగా ప్రార్థనకు వచ్చే వ్యక్తి అవ్వచ్చు, అపనిందలు మోపడుతుంటాయి, అపనిందలు మీద వేయబడతాయి. దాన్ని బట్టి బాధపడవద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, అధైర్యపడవద్దు. ఒక మాట గమనించు, నువ్వు దేవుని బట్టి ఆనందించు, పరలోకంలో ప్రతిఫలం అధికమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. నిత్యముగా దేవుడు మళ్ళీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిందలు చూసి కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు, అధైర్యపడవద్దు. నిశ్చయంగా దేవుని కార్యాలు మనం చూస్తాం. జాగ్రత్తగా వినండి. ఇంకో చక్కని అనుభవం ఉంది అహరోనులో. ఒక అద్భుతమైన, దీంట్లో చాలా భాగాల్ని ఒకే దాంట్లో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇది సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా ఉపయోగపడే విషయం. బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి. ఇది సేవకుల కోటలు మాట్లాడితే నెంబర్ 1 టాపిక్ ఇది. అయినప్పటికీ నీకెందుకు పరిచయం చేస్తున్నానంటే, విశ్వాసిగా మనం కూడా తెలుసుకొని ఉండాలి. ఏమో ఆ దేవుని పిలుపు అనుసంధానం అవుతాయేమో ఏదో ఒక రోజున. అలా అనుసంధానమైనప్పుడు ఈ మాటలు తెలుసుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, ఇది వాక్య క్రమం కదా అని దానికి అప్పగించుకుంటావు. కనుక ఇవి చెప్పకుండా పక్కన పెట్టామనుకో, ఈ మీకు కాదులే అని కొంతమంది అంటారు. ఈ ప్రోగ్రాం చిన్నపిల్లలకి మాత్రమే, ఈ ప్రోగ్రాం పెద్దలకు మాత్రమే అన్నట్టు టైటిల్ ఎక్కడ ఉన్నాయా? బైబిల్లో ఉన్నాయండి. ఇది యవనస్తులకు మాత్రమే, ఇది పెళ్ళైన భార్య భర్తలకు మాత్రమే, ఇది ముసలోళ్ళకి మాత్రమే అని రాశాడా? బైబిల్లో లేదు. 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట మనకు అవసరం. నేర్చుకొని ఉండాలి, తెలుసుకొని ఉండాలి. క్రమం, వాక్య క్రమం విని తెలుసుకొని దాన్ని గ్రహించడం వల్ల ఆ పిలుపుకు నువ్వు అనుసంధానమైనప్పుడు, ఆ పిలుపుకు నువ్వు సమీపించినప్పుడు ఈ విషయాలు నీకు తెలుసుకొని ఉండడం వల్ల, ఓహో ఇది క్రమం కదా, ఇది నడిపింపు కదా, ఇది వాక్య ఆలోచన కదా అని నువ్వు దానికి అప్పగించుకోగలుగుతావు. అది చెప్పలేదనుకో, ఇది సేవకులు చెప్తే బాగుంటుంది, విశ్వాసులకు ఎందుకులే, సంఘంలో చెప్పేది కాదు కదా
అని పక్కన పెట్టడానికి ఏది లేదమ్మా. ప్రతిదీ అందరికీ అంతటా అవసరమైన వాక్యమే పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ 5:4 ఎవడును ఈ ఘనతను తనకు తానే వహించుకొనలేడు, అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వారికే ఈ ఘనత పొందుతారు. జాగ్రత్తనండి. కొంతమందికి సేవ చేయాలని ఆశ ఉంటుంది. ఏ సేవ? సేవ అంటే ఇట్లా వాక్యం చెప్పడం. అంటే 10 మంది సంఘంలో ఒక సేవకుని స్థానంలో నిలిచి వాక్యం చెప్పడమే సేవ అనుకుంటే పిచ్చి పొరపాటు, అది అజ్ఞానం. దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో నిలబెడతాడు. నేను చెప్పా గడిచిన వారం, అహరోను కింద లేవీయుల్ని యాజకుడైన అహరోనుకి లేవి గోత్రాన్ని పరిచారకులుగా దేవుడు అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తనండి. ఈ లేవి గోత్రంలో మొరీరీలు ఉన్నారు, కెహాతీయులు ఉన్నారు. ఇట్లా చాలా తెగలున్నాయి, చాలా ఇంటి పేటోళ్ళు ఉన్నారు. కెహాతీయుల ఇంటి పేటోళ్ళు ఉన్నారు, మొరారీయుల ఇంటి పేటోళ్ళు ఉన్నారు. ఇట్లా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మీకు అర్థం? మోటాలో ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా, ఇంటి పేరు ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు మీ మోట అంటాం, మా మోటా వాళ్ళండి ఇల్లు అంటాం. అట్లాగే లేవి గోత్రంలో లేవీయులు మాత్రమే ఒక తెగ అనుకోకండి, దాంట్లో చాలా తెగలు ఉన్నాయి. వీళ్ళందరినీ దేవుడు యాజకుడైన అహరోనుకి పరిచారకులుగా అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయుడైన అహరోనుకి ప్రధాన యాజకుడిగా ఆ పిలుపునిచ్చాడు. ఈ ప్రధాన యాజకుడిగా ఉన్న లేవి గోత్రికుడైన అహరోనుకి లేవి గోత్రంలో ఉన్న ఈ కోరాహు వంశం వాళ్ళని కానీ, అలాగే కోరాహు, అబిరాము, ఎవరు దాతాను, కోరాహు, అబిరాములు, వీళ్ళందరూ కూడా ఆ మూల పితరులు, అంటే ఆ వంశాలకి తలకైలిళ్ళు, మేన్ అన్నమాట. దాంట్లో చాలా కుటుంబాలు ఉంటాయి. మీరు చూస్తే దాదాపు 200 చిల్లరి చీలుక కుటుంబాలు బయటపడ్డాయి నెర విడిచి భూమి మింగుతున్నప్పుడు, కోరాహు, దాతాను, అబిరాములు చేసిన పొరపాట్లకి. జాగ్రత్త. వీళ్ళందరూ లేవి గోత్రం వాళ్ళు. మిగతా 11 గోత్రాల్ని దేవుడు సామాన్య ప్రజలకు ఉంచాడు. లేవి గోత్రంలో అహరోను వంశాన్ని ప్రధాన యాజకత్వంలో తీసుకొచ్చాడు. మిగతా వారిని మాత్రం పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యాజకుడు పనిచేస్తున్న మీ స్క్రీన్లో కొన్ని ఫొటోస్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అనుకున్నాను. ఎందుకంటే చెప్పాడు కంటే చూపించడం మంచిది అనుకున్నా, కానీ ఈరోజు కుదరలే, వచ్చే వారం చూపిస్తా. యాజకుడు ప్రత్యక్ష గుడాలు పనిచేస్తుంటే, యాజకుడు దోపర్ తీసుకెళ్తుంటే, ఒక పాత్రలో తీసుకెళ్తుంటే పరిచారకులు వెనకాల నడుస్తూ ఉంటారు. యాజకుడు కత్తి పట్టుకొని ప్రార్థన చేసి ఆ బలి పశువు వధిస్తూ ఉంటే పరిచారకులు పక్కనుండి పట్టుకుంటారు దాన్ని. అంటే వీళ్ళందరూ ఉంటేనే యాజకుడు పని చేయగలడు టయానికి. వీళ్ళందరూ యాజకుడితో కలిసి ప్రత్యక్ష గుడారులో పనిచేస్తేనే యాజకుడు ఇంటైనకి సేవ చేయగలడు. ఈ యాజకుడే తిప్పలు పడి దాన్ని తొక్కుబట్టి కింద మీద పడి నరికి దాన్ని తీసి దాన్ని రక్తపట్టి దాంట్లో ఉన్న చెత్తను వేరు చేసి ఇవన్నీ యాజకుడు చేస్తే గంటల పని 5-6 గంటలు పట్టుద్ది. కనుక దేవుడు ఏం చేశాడంటే యాజకుడు తరోగా సేవ చేయడానికి యాజకుడికి పరిచారకులుగా లేవి గోత్రం ఏర్పాటు చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఒకవేళ యాజక ధర్మాన్ని నేను చెప్పా, బలిపీఠం మీద జరిగే సేవ ఉంది, బలిపీఠం కింద జరిగే సేవ ఉంది. బలిపీఠం పైన జరిగే సేవను అభిషేకించబడి ప్రతిష్ఠించబడిన వారి ద్వారా సేవ జరిగిస్తాడు. బలిపీఠం కింద జరిగే సేవను విశ్వాసుల్లోనే ఆసక్తి కలిగి పరిచర్య ఆలోచన కలిగి భారం కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసి వారి ద్వారా దేవుడు జరిగిస్తాడు సంఘంలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఆ మనసుని ఆలోచనని దేవుడు నీలో పెడతాడు. అలా పెట్టినప్పుడు దాన్ని చెడగొట్టుకోవద్దు, దాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని సేవలో అనుసంధానమై సేవకులతో కలిసి పనిచేయడం, పరిగెత్తడం, ప్రయాసపడడం వల్ల సేవకుడు ఏ ఆశీర్వాదం పొందుతాడో అదే ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. సాముయేలు పుస్తకంలో ఒక మాట ఉంది, యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత జీతమో, యుద్ధానికి వెళ్ళిన వారి ఆయుధాల కాడ, వాళ్ళకున్న సామాగ్రి కాడ కాపు కాసేవాడు కూడా అంతే జీతం.